ఎడారిలో సెలయేర్లు ఏప్రిల్ 6. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో చూచుటకై నేను నా కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకుని ఉందును. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. కావలి వాళ్ళు కనిపెట్టినట్లు కనిపెట్టకపోతే అది దేవుని సహాయం కోసం కనిపెట్టడం కానే కాదు. సహాయము రాదు. ఆయన నుండి మనకి బలము, ఆపదలలో రక్షణ లభించడం లేదంటే మనం దాని గురించి కనిపెట్టడం లేదన్నమాట. మనం మన గోపురం మీద నిలిచి కావలివాడిలాగా దూరాన వస్తున్న దేవుని రక్షణను, ఉపకారాన్ని చూడలేకపోతే అవి దూరంగా ఉండగానే మన హృదయపు ద్వారాలను బార్లా తీసి కనిపెట్టకపోతే అవి మరో దారిని తిరిగి వెళ్ళిపోతాయి. ఒక వ్యక్తిలోని నిరీక్షణ రాబోయే ఆశీర్వాదాల కోసం అతన్ని అప్రమత్తతతో ఎదురు చూసేలా చేయలేకపోయినట్లయితే అతనికి ఏమీ దొరకవు. కాబట్టి మీ దైనందిన జీవితంలో దేవుని కోసం కనిపెట్టండి. ఓ సామెత ఉంది, నిజంగా దైవాశీస్సుల కోసం కనిపెట్టే వాళ్ళకి కనిపెట్టడానికి దైవాశీస్సులేమీ అక్కర్లేదు. దీన్నే మరో విధంగా చెప్పుకుంటే, దైవాశీస్సుల కోసం కనిపెట్టని వారికి కనిపెట్టడానికి దైవాశీస్సులేమీ ఉండవు. వర్షం కురిసే వేళకి మన ఖాళీ కుండలను తెరిచి ఉంచితేనే కానీ నీళ్లు పట్టుకోలేము. దేవుని వాగ్దానాల కోసం అడిగేటప్పుడు మనం వ్యాపార ధోరణిలో మన సామాన్యమైన బుద్ధి జ్ఞానాల్ని ఉపయోగించాలి. ఎలాగంటే, మీరు ఒక బ్యాంకుకి వెళ్ళారనుకోండి, ఒక మనిషి లోపలికి వచ్చి ఓ కాగితాన్ని కౌంటర్ మీద ఉంచి వెంటనే దాన్ని వెనక్కి తీసేసుకొని బయటికి వెళ్ళిపోయి ఇలా చాలాసార్లు చేస్తూ ఉన్నాడు అనుకోండి, అతనికి ఏమీ లాభం లేదు సరికదా, ఆ మనిషిని లోపలికి రానియవద్దని అంటారు. బ్యాంకులో నిజంగా పని ఉండి వచ్చేవాళ్ళైతే తమ చెక్కుల్ని బ్యాంకులో ఇచ్చి తమకి డబ్బు ముట్టేదాకా ఓపికగా కూర్చొని తమ పని అయిన తర్వాతనే తిరిగి వెళ్తారు. అంతేగాని ఆ చెక్కును అక్కడి నుంచి దాని మీద ఉన్న సంతకం ఎంత అందంగా ఉంది అంటూ మురిసిపోయి ఆ కాగితం ఎంత బ్రహ్మాండంగా ఉంది అంటూ మెచ్చుకొని వెళ్ళిపోరు. దానికి ప్రతిగా వాళ్ళకి డబ్బు కావాలి. తమ చేతికి డబ్బు వచ్చేదాకా వాళ్ళు సంతృప్తి చెందరు. ఇలాంటి మనుషులకి ఆ బ్యాంకులో ఎప్పుడూ ఆహ్వానం ఉంటుంది. అయితే ప్రార్థనలో కూడా కొందరు మనుషులు ఆటలాడుకుంటారు. ఎంత విచారకరం! దేవుడు తమ ప్రార్థనకి జవాబు ఇవ్వాలని వాళ్ళు ఎదురు చూడరు. వీళ్ళు కేవలం ఆటలాడుకునే వ్యర్థులే. మన పరలోకపు తండ్రి ప్రార్థనలో మనతో నిజమైన వ్యాపార సంబంధాన్ని పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చెక్కుని పరలోకపు బ్యాంకులో ఇచ్చి మీ డబ్బు మీ చేతికి వచ్చేదాకా వేచి ఉండండి. నీ ఆశ భంగము కానేరదు. సామెతలు 24:14. ప్రైజ్ ది లార్డ్.